ప్రజెంట్ డిఫరెంట్ కోర్స్ చదువుతున్న విద్యార్థులు లైక్ మీరు యూజీ కోర్స్ చదువుతున్నా లేదా పీజీ కోర్స్ చదువుతున్నా, బీఎడ్ చేస్తున్నా అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నా కూడా మీ కాలేజ్ అథారిటీస్ మీకు ఆఫర్ ఐడి క్రియేట్ చేసుకోమని చెప్తారు. సో ఆఫర్ ఐడి ఆర్ డెబ్ ఐడి క్రియేట్ చేసుకోమని చెప్పినట్లయితే మీకు సంబంధించి ఆఫర్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి లేదా ఏబీసీ ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఇఫ్ మీరు ఒకవేళ ఓపెన్ యూనివర్సిటీస్లో మీకు సంబంధించిన యూజీ కోర్సులో కానీ, పీజీ కోర్సులో కానీ, బీఈడీలో కానీ, డిప్లొమా కోర్సులో కానీ జాయిన్ అవుతున్నట్లయితే మీకు సంబంధించిన డెబ్ ఐడి కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఫస్ట్ డెబ్ ఐడి క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ మీరు ఓపెన్ యూనివర్సిటీ చదివే విద్యార్థులు దానికోసం మీరు ఖచ్చితంగా ఆఫర్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ముందు ఆఫర్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆఫర్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డెబ్ ఐడి టాపిక్ సంబంధించిన టాపిక్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆఫర్ ఐడి ఆర్ ఏబీసీ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ డిజిలాకర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజిలాకర్ యాప్కి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు యొక్క డిజిలాకర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మనం డౌన్లోడ్ చేసుకోగానే ఈ విధంగా మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. సో వన్స్ మనం గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయగానే సో మీకు సంబంధించి ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఒకవేళ లాగిన్ డీటెయిల్స్ లేకపోతే లాగిన్ ఇంటూ అనదర్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఫ్రెష్గా మీరు డౌన్లోడ్ చేసినప్పుడు మాత్రం మీకు ఎటువంటి డీటెయిల్స్ ఉండవు. కాబట్టి మీరు లాగిన్ ఇంటూ అనదర్ అకౌంట్ అని చెప్పినప్పుడు మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవుతారా లేకపోతే ఆధార్ కార్డు ద్వారా లాగిన్ అవుతారా అనేది అడుగుతుంది. మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వడం అంటే సో మీకు సంబంధించి ఏదైతే పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. బట్ మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆధార్ కార్డు అయితే లాగిన్ అవుతున్నాము. ఆధార్ కార్డు ద్వారా లాగిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ యూజింగ్ బై ఆధార్ అనేది ఇవ్వాలి. వన్స్ ఆధార్ అని ఇవ్వగానే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సో కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయమంటుంది. లేదా మీరు ఆల్రెడీ డిజిలాకర్ యూజ్ చేసిన వాళ్ళైనట్టయితే మీకు సంబంధించి ఎంపిన్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ ఈ విధంగా మీరు డిజిలాకర్ యాప్ అనేది ప్రీవియస్లో యూజ్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా ఎంపిన్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో గతంలో మీరు యూజ్ చేయకపోతేనేమో పిన్ ఇక్కడ సెట్ చేసుకోమని చెప్తుంది. సో మేము ఆల్రెడీ యూజ్ చేయడం జరిగింది బట్ మాకు పిన్ అయితే తెలియదు. ఇప్పుడు మేము పిన్ మర్చిపోవడం జరిగింది. సో మీరు కూడా ఒకవేళ ఆల్రెడీ యూజ్ చేసి పిన్ మర్చిపోయినట్టయితేనేమో ఇక్కడ ఫర్గాట్ పిన్ పైన క్లిక్ చేసి మీ పాస్వర్డ్ అయితే రీక్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ పిన్ మీకు గుర్తున్నట్టయితే డైరెక్ట్ ఇక్కడ పిన్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ మేము పిన్ నెంబర్ అయితే మర్చిపోవడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము ఇక్కడ ఫర్గాట్ పిన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం ఫర్గాట్ పిన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీ అకౌంట్ని రికవరీ చేసుకోవడం కోసం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ ప్రకారం ఏదైతే ఉంటుందో అది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా సో మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అని కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అప్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం కోసం మీకు వచ్చిన ఓటీపీ ఏదైతే ఉంటుందో ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. వన్స్ మీ యొక్క ఆధార్ కార్డ్ లింక్ అప్ ఉన్న మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోమనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే మా మొబైల్కి వచ్చిన ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసాము. తర్వాత వెరిఫై పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదా మీకు సంబంధించిన 6 క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో 6 నెంబర్స్ ద్వారా మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నా సజెషన్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ కాంబినేషన్తో పెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఒకవేళ గుర్తులేకపోయినా మళ్ళీ రికవరీ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ప్రజెంట్ లాగిన్ అవ్వడానికి అయితే ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. అది టోటల్గా మనకి ఏంటంటే 6 డిజిట్స్ పిన్ నెంబర్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి ఇక్కడ. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన పాస్వర్డ్ అయితే సెట్ చేయడం జరిగింది. పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత కంప్లీట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన పాస్వర్డ్ అనేది సెట్ చేసి కంప్లీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీకు సంబంధించిన డాష్ బోర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. కంప్లీట్ మీ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన ఫోటో అనేది జనరేట్ అవుతుంది, మీ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది, అదర్ థింగ్స్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే ఆఫర్ ఐడి ఆర్ ఏబీసీ ఐడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ సెర్చ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. అది క్రియేట్ చేసుకోవాలంటే సెర్చ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సెర్చ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ సెర్చ్ చేయడానికి సెర్చ్ యువర్ డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది. మీకు సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెర్చ్ చేయడం కోసం ఇక్కడ టెక్స్ట్ అయితే టైప్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆఫర్ ఐడి అంటున్నాను కాబట్టి సో ఆఫర్ ఐడి అనేది టైప్ చేయాలి, లేదా ఏబీసీ ఐడి అని టైప్ చేసినా సరిపోతుంది. నేను వచ్చేసి ఇక్కడ ఆఫర్ ఐడి అనేది తీసుకోవడం జరిగింది. వన్స్ మనం ఆఫర్ ఐడి అనేది టైప్ చేయగానే ఈ విధంగా మనకు సో ఆఫర్ ఐడికి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. సో మీరు మీ యొక్క ఆఫర్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి దీనిపైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఆఫర్ ఐడికి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఫస్ట్ మీ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం డిస్ప్లే అవుతుంది, డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవుతుంది, మీ జెండర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ థింగ్స్ అయితే యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం అయితే ఉంటాయి. దాంట్లో మిస్టేక్స్ ఉంటే మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేస్తున్నారు అంటే సో మీరు అప్లై చేసేటప్పుడే మీ యొక్క ఎస్ఎస్సీ మెమో ప్రకారం మీ డీటెయిల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అలా చూసుకున్నట్టయితే బై డిఫాల్ట్గా మీ యొక్క ఆఫర్ ఐడిలో కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారమే రావడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అనేది బై డిఫాల్ట్గా అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ టైప్ పైన క్లిక్ చేయాలి. సెలెక్ట్ టైప్ పైన క్లిక్ చేయగానే మనం ఆఫర్ ఐడి దేనికోసం అనేది క్రియేట్ చేసుకోవాలి.
సో ఇక్కడ మనం న్యూ అడ్మిషన్ కాబట్టి న్యూ అడ్మిషన్లో ఇవ్వాలి. ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ స్టూడెంట్స్ అనుకోండి, మీకు అడ్మిషన్ నెంబర్ ఉంటే మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అని ఎంటర్ చేయాలి. మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కానీ రోల్ నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఎంటర్ చేసి క్రియేట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ న్యూ అడ్మిషన్ అని పెట్టవచ్చు లేదా నన్ను అని పెట్టవచ్చు. మీకు ఒకవేళ ఆ డీటెయిల్స్ ఏం తెలియకపోతే నన్ను ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. బట్ మీరు ఇవ్వాలి అనుకుంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు న్యూ అడ్మిషన్ అనేసి. తర్వాత ఇక్కడ ఐడెంటిటీ వాల్యూ అనేది అడుగుతారు. మీకు సంబంధించిన ఐడెంటిటీ కార్డు ఉన్నట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అండ్ మీరు ఏ ఇయర్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం 2026లో అడ్మిషన్ తీసుకున్నట్టయితే 2026 అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఐఎమ్ సెలెక్టెడ్ స్టూడెంట్ అనేది మీరు ఏ కాలేజ్లో స్టూడెంట్ అయితే అది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనుకుందాం. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది ఇక్కడ మనం టైప్ చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది ఇక్కడ టైప్ చేస్తాం. ఉందేమో చూడాలి, లేదనుకో వదిలేయాలి. సో నెక్స్ట్ మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని టైప్ చేయొచ్చు. సో అంబేద్కర్ అని టైప్ చేశాను. అంబేద్కర్ అని టైప్ చేస్తే ఉన్నట్టయితే తీసుకోవాల్సి ఉంటుంది, లేనట్టయితే మనం స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడొచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది ఉంది. సో ఇలా మీకు సంబంధించిన యూనివర్సిటీ నేమ్ అయితే ఉంటుంది, ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ మీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి. ఇప్పుడు మీకు డీటెయిల్స్ లేవు అనుకుంటే దానివల్ల వచ్చేది ఏం లేదు, పెద్ద రిస్క్ ఏం లేదు. జస్ట్ ఇక్కడ మీరు నన్ను కూడా పెట్టచ్చు. మీకు డీటెయిల్స్ ఏం తెలియదు అనుకుంటే నన్ను పెట్టేసి గెట్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన డాక్యుమెంట్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ జస్ట్ మనం ఆపార్ ఐడి క్రియేట్ చేసుకుంటే చాలు, గెట్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తున్నాము. ఒకవేళ మీకు డీటెయిల్స్ ఉన్నట్టయితే డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుని సరిపోతుంది. ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ డన్ పైన క్లిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు సంబంధించిన ఆపార్ ఐడి డీటెయిల్స్ అయితే జనరేట్ అవుతుంది. దానికోసం మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ప్రజెంట్ మనకు సంబంధించి ఆపార్ ఐడి అయితే జనరేట్ కావడం జరిగింది. సో ఆపార్ ఐడి ఫుల్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో అయితే మనకు అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏబీసీ ఐడి అని కూడా అని చెప్పడం జరుగుతుంది. జనరేట్ అయింది. జస్ట్ ఇక్కడ త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన ఐడి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అంటూ ఎక్సెల్ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. జస్ట్ నేను ఇక్కడ వ్యూ పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం వ్యూ పీడిఎఫ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా మనకు సంబంధించిన ఆపార్ ఐడి అయితే చూపిస్తుంది. ఐడి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఐడి వచ్చేసి టోటల్గా 12 డిజిట్స్ అయితే ఉంటుంది. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇది వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా మీరు స్క్రీన్ షాట్ తీసి కూడా పెట్టుకోవచ్చు. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఇది ఫస్ట్ మనకు ఆపార్ ఐడి లేదా ఏబీసీ ఐడి క్రియేట్ చేసే ప్రాసెస్ అయితే జస్ట్ సింపుల్ టెక్నిక్. మీరు డిజిలాకర్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని జనరేట్ ఆపార్ ఐడి పైన క్లిక్ చేయగానే ఆపార్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మనము ఒకవేళ మీరు ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకున్నట్లయితే ఈ యొక్క ఆపార్ ఐడి ఉపయోగించి మనం డెబ్ ఐడి అయితే క్రియేట్ చేయాలి. ప్రజెంట్ అయితే మనకు సంబంధించి ఏబీసీ ఐడి ఆర్ ఆపార్ ఐడి క్రియేట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి డెబ్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనే సో మెనీ డౌట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. మీరు డెబ్ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. డెబ్ ఐడి దేనికోసం కావాల్సి ఉంటుందంటే మీరు ఓపెన్ యూనివర్సిటీలో కానీ డిస్టెన్స్ యూనివర్సిటీస్లో కానీ డిఫరెంట్ కోర్సెస్లో లైక్ యూజీలో కానీ పీజీలో కానీ బీఈడీలో కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో కానీ జాయిన్ అవుతున్నట్లయితే మీకు డెబ్ ఐడి క్రియేట్ చేసుకోమని చెప్తుంది. డెబ్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్కి రావాలి. వచ్చిన తర్వాత మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని వితిన్ 2 సెకండ్స్లో మీరు డెబ్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లేదా యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా డెబ్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి లింక్స్ అయితే ఇస్తారు, బట్ ఇది ఈజీగా ఉంటుంది మీరు క్రియేట్ చేసుకోవడానికి. సో వన్స్ నేను ఇచ్చిన లింక్ అనేది ఓపెన్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఏబీసీ ఐడి లేదా ఆపార్ ఐడికి సంబంధించిన నెంబర్ అయితే ఎంటర్ చేయమంటారు. ఆపార్ ఐడి టోటల్గా 12 డిజిట్స్ అయితే ఉంటుంది. ఆ 12 డిజిట్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు ప్రకారం మీ నేమ్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎస్ఎస్సీ మెమోలో ఒక విధంగా ఉంటుంది, ఆధార్ కార్డులో ఒక విధంగా ఉంటుంది. ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ టైప్ చేయాలి. నా సజెషన్ వచ్చేసి ఎవరైనా సరే మ్యారీడ్ ఉమెన్స్ అయినా సరే ఎవరైనా సరే సో మీ డీటెయిల్స్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం ఉండేటట్టు చూసుకోండి ఆధార్లో కూడా. ఎందుకంటే డెబ్ ఐడిలో ఎలా అయితే ఉంటుందో అప్లికేషన్ ఫామ్లో అలానే రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్లో ఎలా అయితే ఉంటుందో మీకు సంబంధించిన యూజీఆర్ పీజీ సర్టిఫికేట్స్లో కూడా అదే నేమ్ రావడం జరుగుతుంది. కాబట్టి డెబ్ ఐడిలో వచ్చే నేమ్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ మా యొక్క ఆధార్ కార్డు ప్రకారం నేమ్ అయితే టైప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అయితే ఎంటర్ చేయమంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసి ఇక్కడ 1997 నాకు సంబంధించిన ఇయర్ అయితే నేను ఎంటర్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ జెండర్ చూస్ చేసుకోవాలి. మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఎంటర్ ప్రొవైడెడ్ నేమ్ డీటెయిల్స్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీరు జనరల్గా ఫిల్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ సెల్ ఫోన్ పెట్టినట్టయితే పైన ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో బై డిఫాల్ట్గా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే కన్సర్న్ ప్లేస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. కన్సర్న్ ప్లేస్ డీటెయిల్లో ఇక్కడ మీకు సంబంధించిన ప్లేస్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ఏ ప్లేస్లో అయితే ఉంటారో ఆ ప్లేస్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే ఈ విధంగా కనిపిస్తుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మాకు సంబంధించిన క్యాప్చా కూడా ఎంటర్ చేసాం. ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ఎంటర్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకి ఎంటర్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీకు సంబంధించిన డెబ్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం కానీ సేవ్ చేసి పెట్టుకోవడం అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. కొన్నిసార్లు మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి కూడా అడుగుతుంది డెబ్ ఐడి క్రియేట్ చేయాలి అంటే. అప్పుడు మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొందరికి ఏమో డైరెక్ట్గానే డెబ్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. సమ్ టైమ్స్ మీకు ఈ విధంగా ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు డెబ్ ఐడి అయితే జనరేట్ అవుతుంది.
వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డియర్ స్టూడెంట్ డెబ్బైడి ఈజ్ అంటూ నెంబర్ అయితే మీకు జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు కాపీ చేసి పెట్టుకోవాలి అండ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. వన్స్ మీకు డెబ్బైడి క్రియేట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ అండ్ ఓపెన్ బీఎడ్ అలాంటి కోర్సెస్లో అడ్మిషన్ తీసుకోవడానికి అయితే డెబ్బైడి మనకు యూజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే డెబ్బైడి క్రియేట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది. సో ఇది మనకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్. అయితే మీరు రెగ్యులర్ కాలేజెస్లో చదివితేనేమో ఆపార్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఓపెన్ కాలేజెస్లో చదివినట్టయితే డెబ్బైడి క్రియేట్ చేసుకోవాలి. డెబ్బైడి క్రియేట్ చేయాలంటే ఆపార్ ఐడి అయితే మ్యాండేటరీ. కాబట్టి 2 ఆప్షన్స్ అనేది ఒకే వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుటుంబ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.